హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నీరు ప్రియదర్శిని రెడ్డి రాయల్స్. అందరూ ఉన్నారు, బాగున్నారా? ఇప్పుడు శ్రీశైల దర్శనానికి వెళ్తున్నాం. సో మా మమ్మీ నాకు కొనిచ్చిన శారీ మా హస్బెండ్తో కుట్టించుకున్నాను. అంటే నాకు మా మమ్మీ ఇప్పుడు ఒడిబియ్యం పోసి శారీ పెట్టేది కదా, ఇది పెళ్ళప్పుడు పెట్టింది. ఇంతవరకు కట్టలేదన్నమాట, అట్లే భద్రంగా బీరువాలో పెట్టుకున్నాను. నాకు మా మమ్మీ ఇప్పుడు పెట్టిన చీర వచ్చేసి కుట్టు మిషన్కి ఇచ్చాను. ఆమె ఇంకా ఇవ్వలేదు. ఎందుకు లేని ఏదో ఒకటి కట్టంది తీసుకొచ్చుకోమా, అది తర్వాత చూపించుకుందు లేనిది. సో ఇది తీసుకొచ్చుకున్నాను. నెక్స్ట్ నేను శివదర్శనానికి వెళ్ళాక అక్కడ ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తాను. బాయ్. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నేనే రెడీ చేయించాను మా తనుశ్రీని. కూడా తిరుగున్నాను దానికి. నిన్న ఈరోజు కూడా వేసాను అనమాట. ఇప్పుడు మా హస్బెండ్ మా పాపకైతే ఆ డ్రెస్ కొనిచ్చినాము. అది కొంచెం జరుగు. ఈ ఫ్రాక్ వచ్చేసి మా మమ్మీ పెట్టింది. అస్సలు వేసుకోకుంటుంది. ఎందుకంటే అందరు పిల్లలు ఫ్రాక్ వేయించేసి ఇట్లా లంబుగా వేయించి పిల్లలకి వేయించుకొని బాగా చూపించుకుంటుంటారు. నాకు అట్లా చూపించుకోవాలని ఆశ ఉంటుంది, కానీ ఆ పిల్లకి కంఫర్ట్ ఉండదు. ఒక్కొక్కరి పిల్లలు ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలా ఉంటుంది. సో తనకు కంఫర్ట్ లేదు కాబట్టి అది వేయించినప్పటి నుంచి ఏడిపిస్తుంది. ఇంకా వేరే డ్రెస్ వేస్తున్నాం అనమాట. సాఫ్ట్గా ఉండేది, సలికోట్ లాగా ఉంది. సో అది వేపిస్తున్నాం. ఎందుకంటే ఒకటే ఏడుస్తుంది. ఇంకా తనని ఏడిపించి వేయించే ఆ డ్రెస్ కంటే ఒకసారి ఒకట్లా వేయించి ఒడిబియ్యం పోసేసి మామూలు డ్రెస్ వేపిస్తాం. ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చేసి ఇది ఇంకో సెట్ దీని మీదే వచ్చింది. కమ్మలు జుంకాలు అమ్మనే పెట్టింది. గాజుల సెట్ కూడా బీరువాలో మర్చిపోయి వచ్చేసాను. ఎందుకంటే శారీ తెచ్చుకోలేదు కదా, ఆ కుట్టి మిషన్ వాళ్ళతో ఎందుకు రిష్ అని. అది మనకి బ్యాడ్ లక్ నేను అనుకోవట్లేదు. ఈ సారీ కట్టుకోవాలని దేవుడు రాసి పెట్టినాడు. ఎందుకంటే పెళ్ళిలో కొత్తగా పెట్టింది అనమాట. నేను మా హస్బెండ్తో కుట్టించుకున్నాను. ఇది కానీ ఒక ఇది వచ్చేసి అంచు కానీ. సో ఇది కట్టంది కదమ్మా, ఇది తెచ్చుకో, ఎందుకు బాధపడతావు అని చెప్తే ఇది తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఈ గాజులు అయితే అమ్మనే పెట్టింది. మళ్ళీ ఇప్పుడు ఒడిబియ్యం పోస్తుంది. సో అమ్మ పాపకి ఇంకా కాటన్ డ్రెస్సులు కూడా పెట్టింది డైలీ వేర్కి. అవి ఏమీ తీసుకురాలేదు, ఫోటో వీడియో కూడా తీయలేదు. ఇంకా జస్ట్ దీంట్లో చెప్పుకుంటున్నా ఇన్ని పెట్టి. ఇప్పుడు వచ్చేసి ఇది ఈ శారీ ఆ పంచ వచ్చేసి నేను మా హస్బెండ్ అమ్మవార్లకు పెడితే మంచిది అన్నారు. అమ్మ చెప్తే కొని పెట్టుకున్నాం అనమాట. అది నాకు ఒడిబియ్యం పోయడానికి మామూలు చీర పెడుతుంది. గ్రాండ్ చీరేమో కుట్టు మిషన్ దగ్గర ఉంది. నెక్స్ట్ ఒడిబియ్యం. మా మమ్మీని మళ్ళీ నేనే రెడీ చేయించినాను. తనుశ్రీ చూడండి డ్యాన్స్ పెట్టేస్తుంది. మా మమ్మీని రెడీ చెప్తాను. మా హస్బెండ్ అయితే ఓకే అమ్మ పెట్టిన డ్రెస్సు ఇది అస్సలు వేసుకోవట్లేదు. ఎందుకంటే ఇలా లావుగా వచ్చేసింది, ఆ చమ్కీలు వచ్చినాయి, గొంతుకు దగ్గర అస్సలు కంఫర్ట్ లేదని ఇప్పేస్తుంది. మా హస్బెండ్ ఇంకో డ్రెస్ వేపిస్తున్నాడు అనమాట. మామూలు ఇంకోటి కూడా ఎక్స్ట్రా తెచ్చుకున్నాం. మమ్మీ నేను సెల్ఫీ దిగుతున్నాం ఫ్రెండ్స్. నువ్వు కూడా వస్తావాలండు. పెద్దమ్మ నేను అడుగుగా నడుతున్నాడా. అమ్మమ్మ సరిగ్గా అనుకో కొంచెం. అమ్మమ్మ ఒక గంట సాయిగా ఒక గంటకి తీస్తుంది.
మా అమ్మ కొడుకు కొంచెం అప్పుడు పెళ్లి కూతురు కూర్చున్నప్పుడు అట్లా వచ్చినాయి మా చూడలేదు అంత బాగా పడుతుందిలే ఇష్యూ మీతో పాటే తీయనవసరం లే. పడుతుంది అంటే ఎక్స్ట్రా మాట మాట్లాడకండి, అది పాపం వాయిస్ మళ్ళీ ఇడికి వస్తుంది. రికార్డ్ అవుతుంటారు మాకు మాట్లాడుతుంది పెద్దానికి మాట్లాడదు. మీకు గుర్తు ఉండలేదు అన్నీ మామూలు ఎంతో సింపుల్. ఇప్పుడు మీకే ఇవ్వండి, ఇరుగుడి కట్టేది వస్తుంది ఆ పాప ఇంకేం చూడదు. పట్నాలు సిగ్గు వచ్చినాడు. కొత్తలో పెళ్ళైన కొత్తలో పడినంటే మా అమ్మాయి చిన్నది ఎంత సిగ్గు నన్ను కొడిపోయి అంటే క్లాస్ అంట, అందుకే గుర్తుకుంటుందని వీడియో చేయమంటున్నా. నాన్న మేము కనపడాలంటే అట్లా కూడా పక్కకు వస్తూ తీసుకుంటూ అమ్మమ్మ అడ్డం వచ్చిన కూడా పక్కకు రా అంతే. మన బంగారు కూడా నంబర్లు పడుతున్నాయా రికార్డ్ అవుతున్నట్టు నమ్మాలే పడుతున్నాయి కూడా వచ్చిన రెడ్ కలర్ది. అట్లా పెట్టుకొని మీరు సరిగ్గా కోరుకోరు కంకణాలు కట్టుకోరు, కొంచెం కాళ్ళు ఎందుకు పెట్టుకో అంటే అంటే కొంచెం దగ్గర పెట్టుకుంటే ఇక్కడ మధ్యలో ఉండిపోతాయి అన్నమాట. కంకణం కట్టుకోరు, కంకణం కట్టుకొని చూడండి. నీ పెళ్ళాన్ని కట్టు, నువ్వు కట్టుకో. ఫస్ట్ నీ పెళ్ళాన్ని కట్టు, ఏంటో నీ పెళ్ళి నువ్వేమన్నా కట్టు. అన్నం చేకి ఇద్దరు అన్నం చేయి, సర్లే అన్నం చేయి కట్టుకో. కనబడుతుంది కంకణం. తీస్తున్నాను లెక్కలు అక్కడ అలా సెల్లలు తీస్తుంది మళ్ళీ ఈ కాలుకి నన్ను
అవి కట్టుకోలేము కదా. మసం కట్టుకో బియ్యం అవుతున్నాయి పండి బియ్యం పట్టుకోసారి బియ్యం నేసి మర్చిపోయినావా ఇప్పుడు ఏం చేయాలి అరిష్టమా? ఏ అనిష్టం కాదు నీవన్నీ ఉన్నాయి కానీ అనిష్టం ఎందుకైతే అరిష్టం అయితే ఖాళీ ప్రతిద్దాం అనిష్టం ఏం కాదు అని సరే కట్టి పెడతా నువ్వు కట్టి పెట్టలేను. నేను ఖాళీ మిర్చి ఖాళీ నాకు అరిష్టం చేసేవాళ్ళని ఇంట్లో కూడా అక్కడ రాదు. నన్ను అట్లే పెట్టుకో తీసుకుని ఇంట్లో పెట్టినాను. పెద్ద నాన్న పిల్ల వస్తున్నాడికి. పెద్ద నాన్న కూర్చో. శివాలయం శివుడు ఉన్నాను శివుని పెట్టినారు కదా, వచ్చిన గంట నేను వచ్చింది. ఆడ కూడా గుడి అక్కడ కిందనే పెట్టినారు కదా. కాలు ఎక్కువ పెట్టేది మళ్ళీ దాన్ని సరిపోతా ఆయన కాళ్ళతో లేదు ఎల్లప్పుడు వేస్తాను. దేవుళ్ళగా మాకు వేస్తాం అందుకే 10 దేవుడు అంటే ఈ కాలంలో కూడా భర్తలు దేవుడు కనుక్కున్న వాళ్ళు ఎలా అవుతున్నారో తెలియదు. అక్కడ కొంచెం ఉంటుంది ఆడాడు చూడండి మొక్కి రాకుండా బొల్ల సరిగ్గా పెట్టి పని సరిగ్గా అనుకుంటాం చెప్పుకోవాలి ఎట్లనే మర్చిస్తుంది కానీ మంచిగా నష్టపోతారు. మేము దిగుతుంటాం మీ కాడికి కొంచెం వరకు తీసి కట్టారు. బాగున్నాడు మిద్దడు. అడ్డ పట్టుకున్నాడు అడ్డ పట్టుకో అడ్డ పట్టుకోరా అదే అదే అట్లా తినావా రెండో తినావా ఎడ్డం పెట్టుకుంటారు. ఆపుతున్నాగా. నువ్వు తీసుకుంటావు అట్లా చాలా బండి బండి నేను రెడ్ వద్దు దేవుని కూడా దిగంగారు. నాకు పెట్టండి విభూతి మీ ఒక్కటి పెట్టుకుంటే చాలా. అక్కడ దేవుని దిగు నాకు కూర్చోబెట్టి కూర్చోబెట్టండి. అమ్మ తిరిగమ్మ బంగారు తిరిగమ్మ నేను ఓకేనా వెళ్దాం రండి దర్శనం.